కబ్జాదారుల్లో టెన్షన్, సర్కార్ ఎంక్వైరీతో బీఆర్ఎస్ నేతలకు దడ, అక్రమాలకు సహకరించిన అధికారుల్లోనూ భయం. రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు కబ్జా అయినట్లు అంచనా. జీవో 59 కింద రెగ్యులరైజ్ చేసుకున్న భూములపైన ప్రభుత్వం దృష్టి. ఇది 100% బయటికి తీయాలి రేవంత్ రెడ్డి గారు, ఇది 100% బయటికి తీయండి. భూ కబ్జాదారుల్లో టెన్షన్ అంటే ఖచ్చితంగా తీయాలి. ఈ సంపద అంతా రాష్ట్రానికి సంబంధించింది, ఇది తీయాలి. మరి దీంట్లో ఎవరెవరు ఉన్నారో తెలవాలి. మల్లారెడ్డి ఉన్నాడా తెలవాలి, లేకపోతే మీ సైడ్ ఉన్న రెడ్డిలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడా. మరి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా బీఆర్ఎస్లో ఉండేగా, మరి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్లో ఉండే, మళ్ళీ కాంట్రాక్టర్ పైగా ఏదో ఇంటికి పోతే ఇంత బుక్కెడు బువ్వ పెడతాడు, ఎవరు పోయినా మంచిగా మాట్లాడతాడు. ఈ పేరుతో బయటపడతాను వీళ్ళు. ఒక్కొక్కడికి 1000 కోట్లు సంపాదించుకున్నారంటే, 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయంటే ఏం చేసిన ధ్యానం చేస్తే వచ్చినాయా 1000 కోట్ల ఆస్తులు? 1000 కోట్ల ఆస్తులు ధ్యానం చేస్తేనో లేకపోతే ఎట్టుకైనా మంచిగా భుజాల మీద చేసి మాట్లాడుతున్నా వచ్చినాయా భూములు వీళ్ళకు? ఎన్ని దందాలు చేసి ఉండాలి, ఎన్ని అక్రమ దందాలు చేసి ఉండాలి, ఎన్ని అక్రమ కాంట్రాక్టర్లు చేసి ఉండాలి. అట్లా చేస్తేనే 1000 కోట్లు వస్తాయి. లేకపోతే ఒక సినిమాలను నటించాలి, ఒక క్రీడలను పేరు తెచ్చుకోవాలి, గట్ల తెచ్చుకుంటూ వస్తాయి. వచ్చేట్టుగానే వస్తాయి 1000 కోట్ల అక్రమ, 1000 కోట్లు ఒట్టిగా వస్తాయి. కాబట్టి ఈ అక్రమ భూ కబ్జాదారులు ఎవరెవరు ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారా లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారా, ఇవన్నీ బయటికి తీయాలి. ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు అనుకో, ఈ ఫైల్ పక్కన పడేస్తారు. ఇక మనోళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారా భయ్, వాళ్ళు మనోళ్ళు ఇద్దరు కలిసిపోయి దందాలు చేసుకున్నారు. ఇక మనం మన పేరు తీస్తే వాడు నేను ఒక్కనే ఉన్నా అనరా అని పలానా పేరు కూడా చెప్తాడు. అదంతా మొదటికి మోసం అవుతుంది రా భయ్ అని ఆగిపోతారు వీళ్ళే. కాబట్టి వీళ్ళేదో పెద్ద డ్రామా ఉంటుంది. చూద్దాం వీళ్ళకి ఎంత నిజాయితీ ఉన్నదో.